ఒక్క చాక్లెటే కదా, ఒక్క రోజు తింటే ఏం అవ్వదు. కొద్దిసేపు పిల్లలు టీవీ చూస్తే ఏమవుతుంది చెప్పు. బెడ్ టైం అంటూ ఉంటారు. అన్ని కొత్త కొత్త విషయాలు మాకే చెప్తారు అని పిల్లల గ్రాండ్ పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. అందరు పేరెంట్స్ పేరెంటింగ్ లో భాగంగా న్యూ పేరెంటింగ్ రూల్స్ ని సెట్ చేస్తారు. కానీ ఈ గ్రాండ్ పేరెంట్స్ వల్ల అన్ని ఫాలో అవ్వడం చాలా టఫ్ అవుతుంది. కరెక్ట్? ఇలా పిల్లలకి రూల్స్ అర్థం కాకుండా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకే పిల్లలకి మమ్మీ డాడీ అంటే బోరింగ్ గా అనిపిస్తారు, గ్రాండ్ పేరెంట్స్ ఏమో ఫన్ గా కనిపిస్తారు. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంది. డాడీ ఏమో ఏమీ అనరు, జాబ్ లో బిజీగా ఉంటారు. కానీ పిల్లల రొటీన్ బ్రేక్ అయితే మాత్రం మమ్మీకి టెన్షన్ వచ్చేస్తుంది. సో ఫాదర్స్, ఈ వర్క్ అనేది ఇంపార్టెంటే, కానీ మీ పిల్లలు అంతకన్నా ఇంపార్టెంట్ కదా. అందుకే ఓపికతో మీ పేరెంట్స్ అంటే పిల్లల గ్రాండ్ పేరెంట్స్ కి చెప్పండి, ఈ రూల్స్ అన్నీ కూడా పిల్లల మంచి కోసమే అని. మీరు కూడా రూల్స్ ఫాలో అయితే పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వరు అని చెప్తూ ఉండండి. గ్రాండ్ పేరెంట్స్ అంటే విలన్స్ ఏం కాదు కదా, వాళ్ళ లవ్ అనేది చాలా ప్యూర్ గా ఉంటుంది అంతే. కానీ అది డిసిప్లిన్ కి సబ్స్టిట్యూట్ కాదు. రూల్స్ వల్ల పిల్లలు డిసిప్లిన్ లో ఉంటారు. ఫర్ సపోజ్ ఈ పేరెంటింగ్ అనేది ఒక టీమ్ గేమ్ అనుకుందాం. కొందరు గేమ్ రూల్స్ ని బ్రేక్ చేస్తే, కొత్త రూల్స్ పెడితే పిల్లలు గేమ్ నేర్చుకోలేరు కదా. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా టీం వర్క్ లాగా పనిచేయాలి.